ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇరాన్ పై సైనిక చర్య దిశలో అమెరికా అడుగులు. మిడిల్ ఈస్ట్ కు యుద్ధ విమాన వాహక నౌక. 4 గంటలు గగనతలం మూసేసిన టెహ్రాన్. ఇరాన్లో పరిస్థితులతో అప్రమత్తమైన కేంద్రం. టెహ్రాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు. సిద్ధంగా ఉండాలని సూచన. భారత్లో భిన్నత్వమే ప్రజాస్వామ్యానికి బలంగా మారిందన్న ప్రధాని. సుస్థిర అభివృద్ధి హామీలు పూర్తి చేసినట్లు కామన్వెల్త్ స్పీకర్ల సదస్సులో వెల్లడి. 2025లో ప్రజల అవసరాలు తీర్చామన్న చంద్రబాబు. 2026లో ఆకాంక్షలు నెరవేరుద్దామని ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో పిలుపు. 2027లోపు భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామన్న చంద్రబాబు. అమరావతి, విశాఖ, తిరుపతిని మెగా సిటీలుగా మారుస్తామని ప్రకటన. మరో 2 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టేసిన తెలంగాణ స్పీకర్. పోచారం, కాళయాదయ్య బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు తీర్పు. కేటీఆర్ అభ్యంతరాలు. తెలంగాణకు సైనిక స్కూల్ మంజూరు చేయాలని సైనికాధికారులకు రేవంత్ విజ్ఞప్తి. సదరన్ కమాండ్ సెంటర్ కార్యాలయం ఏర్పాటుకు వినతి. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా సంక్రాంతి సంబురాలు. ఏపీలో జోరుగా కోళ్లు, పొట్టేళ్ల పందేలు. హైదరాబాద్లో ఉత్సాహంగా పతంగుల పండుగ. ఇరాన్పై సైనిక చర్య చేపట్టే దిశలో అమెరికా వేగంగా అడుగులు వేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న తమ యుద్ధ విమాన వాహక నౌకను మిడిల్ ఈస్ట్కు తరలిస్తోంది. వారం రోజుల్లో అది అక్కడకు చేరుకునే అవకాశం ఉంది. అమెరికా తమపై దాడి చేస్తే మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్య సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు ఇరాన్ విషయంలో అమెరికా వైఖరిని చైనా, తుర్కియే తప్పుపట్టాయి. ఇరాన్పై అమెరికా దాడులకు దిగే సూచనలే కనిపిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం నుంచి అగ్రరాజ్యం తన యుద్ధ విమాన వాహక నౌకను మిడిలీస్టుకు తరలిస్తుండటమే అందుకు కారణం. ఖతార్లో అమెరికా ఎంబసీ కూడా తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. దోహాలో ఉన్న అల్ ఉదైద్ వైమానిక స్థావరం వైపు వెళ్లొద్దని సూచించింది. ఖతార్లోని దోహాలో అమెరికాకు అల్ ఉదైద్ అనే పెద్ద వైమానిక స్థావరం ఉంది. ఇరాన్ సరిహద్దుకు అది 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్, భారీ సైనిక రవాణా విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు 4,500 మీటర్ల పొడవుతో రన్వే కూడా ఉంది. మరోవైపు అమెరికా అడుగులకు అనుగుణంగా ఇజ్రాయెల్ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి తెలిపారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పుపై సీనియర్ అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారని ఎక్స్లో పోస్టు చేశారు. గగనతలం, సరిహద్దుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉండటంతో సైనికులు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. అటు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సైన్యంలో శక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు దిగితే ధీటైన జవాబిస్తామని ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ మహమ్మద్ హెచ్చరించారు. గతేడాది ఇజ్రాయిల్తో 12 రోజుల యుద్ధం తర్వాత క్షిపణుల సంఖ్యను పెంచుకున్నామని, ధ్వంసమైన వ్యవస్థలకు మరమ్మతులు చేశామని వెల్లడించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఇరాన్ బెదిరింపులకు దిగింది. ఈసారి బుల్లెట్ మిస్ కాదని హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా హత్యాయత్నం జరిగింది. నాటి ఘటనకు సంబంధించిన ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదని బెదిరింపులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికాతో ఉద్రిక్తతల వేళ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఇరాన్ తన గగనతలాన్ని 4 గంటల పాటు మూసివేసింది. వాణిజ్య విమానాలకు 2 గంటల పాటు అనుమతి లేదని తొలుత ప్రకటించిన ఇరాన్ తర్వాత ఆ గడువును మరో 2 గంటలు పొడిగించింది. ఇరాన్ గగనతలం తూర్పు పశ్చిమ మార్గంలో వాణిజ్యపరంగా కీలకమైన ప్రాంతం. గగనతలం మూసివేతతో అనేక సంస్థలు తమ
అంతర్జాతీయ విమానాలను ఇరాన్ చుట్టూ తిప్పి నడిపించాయి. 4 గంటల తర్వాత ఇరాన్ గగనతలంపై దేశీయ విమానాలు ప్రయాణించాయి. అటు ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తుపాకీ కాల్పులు తాత్కాలికంగా ఆగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 2615కు చేరింది. ఇరాన్ విషయంలో అమెరికా వైఖరిని చైనా ఖండించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారని, ఇరాన్లో ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం, ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి దేశ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవాలని ఆకాంక్షించింది. ఇరాన్పై విదేశీ సైనిక చర్యను అంగీకరించబోమని తుర్కియే స్పష్టం చేసింది. అంతర్గత సమస్యలను ఇరాన్ త్వరగా చక్కదిద్దుకోవాలని సూచించింది. ఇరాన్పై సైనిక చర్యకు దిగవద్దంటూ అమెరికాను కోరేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ రాత్రికి అత్యవసరంగా సమావేశం కానుంది. ఇరాన్ నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తొలి బృందాన్ని శుక్రవారం భారత్ తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రయాణానికి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని టెహరాన్లోని భారత్ ఎంబసీ అధికారులు విద్యార్థులను కోరినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి భారత్ తిరిగొచ్చేందుకు ఆసక్తి చూపిన వారి వివరాలను టెహరాన్లోని భారత్ ఎంబసీ సేకరిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత కారణంగా భారతీయులను సంప్రదించడం ఇబ్బందిగా ఉందని పేర్కొంది. ఇరాన్లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. అటు ఇరాన్ గగనతలం మూసేసిన సమయంలో భారత విమానయాన సంస్థలు ఆ మార్గంలో వెళ్లే పలు విమాన సర్వీసులను దారి మళ్లించాయి. మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని ప్రయాణికులకు సూచించాయి. భిన్నత్వాన్నే ప్రజాస్వామ్యపు బలంగా భారత్ మార్చుకుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, స్థిరత్వం, వేగవంతమైన అభివృద్ధిని భారత్ ప్రపంచానికి చూపిందని వివరించారు. ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో 28వ కామన్వెల్త్ స్పీకర్ల సదస్సును మోదీ ప్రారంభించారు. 60 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్న ఈ సదస్సు రేపు కూడా జరగనుంది. స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల పాత్ర, పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య విలువలు వంటి అంశాలను ఈ సదస్సులో చర్చిస్తారు. భారత ప్రజాస్వామ్యం లోతుగా వేళ్లూనుకున్న మహావృక్షం లాంటిదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో ఇంతటి భిన్నత్వంతో భారత్ మనుగడ సాధించగలదా అనే సందేహాలు వ్యక్తమైనట్లు ఆయన గుర్తు చేశారు. కానీ అదే భిన్నత్వం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి బలంగా మారిందన్నారు. భారతీయుల ఆలోచన, విలువలు, సంస్కృతిలో కూడా ప్రజాస్వామ్యం ఉందన్నారు. కష్టాల్లో ఉన్నప్పటికీ కరోనా సమయంలో 150 దేశాలకు భారత్ టీకాలను అందించిందని గుర్తు చేశారు. ప్రజలు, మానవత్వమే ప్రథమం అనే విలువలకు భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. India is called the mother of democracy. Our sacred texts, the Vedas, are over 5,000 years old. They refer to assemblies where people met to discuss issues. Decisions were taken after discussion and agreement. We are the land of Bhagavan Buddha. The Buddhist Sangha used to have open and structured discussions. Decisions were taken through consensus or voting. There is a 10th century inscription from the Indian state of Tamil Nadu. It describes a village assembly, their work with democratic values. There were clear rules for accountability and decision making. Our democratic values have been tested by time, supported by diversity, and strengthened generation after generation. కూటమి పాలనలో ప్రజల అవసరాలు తీర్చాం. కొత్త ఏడాదిలో వారి ఆకాంక్షలు నెరవేరుద్దామని సీఎం చంద్రబాబు మంత్రులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. సంక్రాంతి వేళ ఉత్సవాలతో ఊళ్లన్నీ వెలిగిపోతున్నాయన్న ఆయన ఉద్యోగులకు 60 నెలల పెండింగ్ డిఏలు, నీరు చెట్టు బిల్లులు చెల్లించామన్నారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు చేపట్టామని వివరించారు. సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేతలు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన ఆయన గ్రామానికి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయని తెలిపారు. మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే జాతి ఉనికి ఉండదని పేర్కొన్నారు. ఏపీలో ప్రతి పల్లె పండుగ శోభతో కలకలలాడుతోందని చెప్పిన సీఎం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పండుగ వాతావరణం కనబడుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలోనూ ఉత్సవాలు చేస్తున్నారని ఆయన కేరళలో పడవ పోటీలను తలపించేలా ఆత్రేయపురంలో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అద్భుతంగా జరుగుతోందన్న చంద్రబాబు దీన్ని రాష్ట్ర పండుగగా చేపడుతున్నామన్నారు.
కడప జిల్లా గండికోటలో ఉత్సవాలు, సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నట్లు గుర్తు చేసిన సీఎం అన్ని ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసుకునే దిశగా పనిచేస్తున్నామని వెల్లడించారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామన్న ఆయన గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చామని, ప్రతి ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, పరిశుద్ధమైన ప్రశాంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని వివరించారు. 2025లో ప్రజల అవసరాలను తీర్చాం. 2026లో వారి ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేయాలని సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ డెలివరింగ్ విధానం వైపు వెళ్తున్నామని చెప్పిన చంద్రబాబు, ధాన్యం సేకరణ చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బు చెల్లిస్తున్నామని, ఈ ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 10,000 కోట్లు చెల్లించామన్నారు. అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తున్నామని, ట్రూ డౌన్ విధానంతో 13 పైసలు తగ్గించామని పేర్కొన్నారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించేలా కృషి చేస్తున్నామన్నారు. రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నామన్న సీఎం ఈ ఏడాది రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు సిఐఐ సమ్మిట్ ద్వారా సాధించామన్న ఆయన 30% మేర పీపీపీ ప్రాజెక్టులను కేంద్రం ఏపీకే కేటాయించిందన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు నీళ్లిస్తామన్నారు. అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగులకు 1100 కోట్లతో డిఏ ఏరియర్స్, సరెండర్ లీవ్స్ చెల్లించామన్నారు. 2019కి ముందు పనులు చేసిన నీరు, చెట్టు బిల్లులు కూడా చెల్లించినట్టు వివరించారు. పార్టీ పరంగా పార్లమెంటు స్థాయి వరకు పదవులు భర్తీ చేశామన్న చంద్రబాబు త్వరలోనే రాష్ట్ర కమిటీ నియామకం చేపడతామన్నారు. కూటమి ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాబోయే అన్ని ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సవాలుగా మారిన భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్రాంతి వేడుకలను సొంతూరు నారావారిపల్లెలో జరుపుకుంటున్న చంద్రబాబు కుటుంబం మకర సంక్రాంతి వేళ పెద్దలను స్మరించుకుంది. ముందుగా గ్రామదేవత నాగాలమ్మ ఆలయాల్లో చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు మీడియాతో అనేక అంశాలను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకే P4 కార్యక్రమం చేపట్టామన్న సీఎం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలందరి ఆరోగ్య రిపోర్టును తయారు చేస్తామన్న సీఎం అనారోగ్య సమస్యలను బాల్యంలోనే గుర్తించి చికిత్స అందిస్తామని తెలిపారు. తిరుపతిలో హోంస్టే భవనాలకు ప్రాధాన్యం ఇస్తామన్న ఆయన అవిలాల చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అందంగా మారుస్తామన్నారు. తిరుపతి త్వరలో వెడ్డింగ్ డెస్టినేషన్ గా తయారవుతుందని పేర్కొన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతిని మెగా సిటీలుగా మారుస్తామన్న సీఎం 2027లోగా ఏపీలో భూ సమస్యలు లేకుండా చేస్తామని ప్రకటించారు. రాజముద్రతో క్యూఆర్ కోడింగ్ పెట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా సార్ట్అవుట్ చేస్తాం. ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా, అక్కడికి ఎంక్వైరీ చేస్తాం. ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా. శాశ్వతంగా మీకు 2027కి ఈ రాష్ట్రంలో ల్యాండ్ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత, అది ఒకటే పెద్ద బాధ్యత నాకు. చాలా సవాలుగా తయారైంది. అందుకే టెక్నాలజీ కూడా పక్కాగా వెళ్తున్నా. జాయింట్ కలెక్టర్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. ఈ 1 year నో అదర్ వర్క్, దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ జాయింట్ కలెక్టర్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో 2 ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య బీఆర్ఎస్లోనే ఉన్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారారనేందుకు సరైన ఆధారాలు లేవని తెలిపారు. 2 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న వేళ స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెల్లడించారు. ఇటీవలే గద్వాల, రాజేందర్ నగర్, పటాన్చెరు, భద్రాచలం, శేర్లింగంపల్లి ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీలకు చెందిన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఇవాళ మరో 2కి క్లీన్ చిట్ ఇచ్చారు. మరో ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్పై విచారణ పూర్తి చేసిన స్పీకర్ తీర్పు రిజర్వ్ చేశారు. మిగిలిన 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరపాల్సి ఉంది. ఈ 2కి 2 సార్లు నోటీసులు ఇవ్వగా వారు సమాధానం ఇచ్చేందుకు గడువు కోరడంతో ఇంకా విచారణ పెండింగ్లో ఉంది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. గతంలోనూ 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల వేటు పడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇవాళ కూడా రాజ్యాంగ విలువలకు పాతరేశాయని ధ్వజమెత్తారు. పార్టీ మారినట్లు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవరడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంతో పాటు అత్యున్నత న్యాయస్థానం పైన గౌరవం లేదని మరోసారి తేలిపోయిందన్నారు. ప్రజా తీర్పును అవమానించిన జంపు జిలానీలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పిన ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణకు 10 ఏళ్లుగా ఒక్క సైనిక స్కూల్ కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైసెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ శివధర్ రెడ్డి సహా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా అధికారులు హాజరయ్యారు. ఆర్మీ ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, పరిపాలనా సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఆర్మీ ప్రభుత్వం మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని రేవంత్ తెలిపారు. ఇందుకోసం ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్మీ ఉన్నతాధికారులను సీఎం కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ లో నేవీ రాడార్ స్టేషన్ కు 3000 ఎకరాలు కేటాయించినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అందమైన రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో వాడవాడలో పండుగ శోభ వెల్లివిరియగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు, పొట్టేళ్ల పోటీల జోరు కొనసాగుతోంది. ఈ పోటీల్లో 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి. దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిలో చాలా మంది తమ సొంతూళ్లకు చేరి పండుగ జరుపుకుంటున్నారు. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా మహిళలు రంగవల్లులను తీర్చిదిద్దగా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటల సువాసనలతో అంతటా సందడి నెలకొంది. మరోవైపు ఆలయాల్లోనూ పండుగ సందడి కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్లమ్మ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా కళా ప్రదర్శనలు, నాటకాలు, హరికథలు, భరతనాట్యం ప్రదర్శనలు నిర్వహించారు. కోనసీమ జిల్లాలో 2వ రోజు కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. మురముళ్లలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బరులకు వాహనాలు భారీ సంఖ్యలో తరలిరాగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు. పందాల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి. పోటీలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో స్థిరపడిన వారు వచ్చి పందాల్లో పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోనూ కోడిపందాలు జోరుగా సాగాయి. రావులపాలెంలో కోడిపందాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్, జనసేన నేత బండారు శ్రీనివాస్ సహా కూటమి నేతలు తిలకించారు. కోడి పంద్యాల్లో విజేతలకు నేతలు బహుమతుల ప్రదానం చేశారు. కొన్ని ప్రాంతాల్లో బరుల వద్ద స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు పంద్యాలను నిలిపివేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు సమీపంలో కోడిపంద్యాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. వీరవాసరం మండలం నవుడూరులో బరుల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారాయి. నగదు కట్టలతో బరుల వద్దకు చేరుకున్న వారంతా బరుల్లో దిగిన కోళ్లపై పందెం కాచారు. వందలాది వాహనాలతో ఆయా ప్రాంతాలు రద్దీగా మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2వ రోజు కోడిపందాల బరులు జనజాతరను తలపించాయి. కేసరపల్లి, కంకిపాడులో నువ్వా నేనా అంటూ సాగిన పంద్యాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడి పంద్యాలకు ధీటుగా గుండాట, కోతముక్కలు, లోనా బయట వంటి జూద క్రీడల వద్ద జనం పంద్యాలు కాసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రామవరప్పాడు, గుణదల, పెనమలూరులోని బరులకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ కొబ్బరి తోటల్లో నిర్వహిస్తున్న కోడిపందెం బరులు గోదావరి జిల్లాలను తలపించాయి. గొడవలకు తావు లేకుండా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. పేకాట, గుండాట వద్ద లక్షల రూపాయలు చేతులు మారాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కోడి తన యజమానిని కోటీశ్వరుని చేసింది. 6 నెలలు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు పెట్టి పెంచిన యజమాని నమ్మకాన్ని నిలబెట్టింది. తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్, రాజమండ్రికి చెందిన రమేష్ కోళ్ల మధ్య పందెం సాగింది.
ప్రభాకర్ సేతువ రకం కోడిని బరిలోకి దించగా రమేష్ డేగను వదిలాడు. 2 కోళ్ల మధ్య హోరాహోరీ జరిగిన పోరులో రమేష్ కోడి గెలిచింది. అక్షరాల 1,53 లక్షల రూపాయల పందాన్ని గెలిచింది. ఈ విజయంతో రమేష్ ఎగిరి గంతేశారు. కేజీన్నర కోడి 1,5 కోటి గెలిచిందంటూ కేరింతలు కొట్టారు. తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. ఇంటింటా మకర సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. వీధులన్నీ అందమైన రంగవల్లులతో నిండిపోయాయి. నగరాలతో పాటు పలు జిల్లాలు పతంగుల పండుగలతో సందడిగా మారాయి. సికింద్రాబాద్ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్లో విదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ పతంగులు ఎగరవేస్తూ సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపారు. సంక్రాంతి సందర్భంగా జంట నగరాల్లో పతంగుల కోలాహలం కనిపిస్తోంది. చిన్నా పెద్ద కలిసి పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ 3వ రోజు జోరుగా కొనసాగుతోంది. చివరి రోజు కావడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ పెద్ద పెద్ద గాలిపటాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా కైట్స్ స్వీట్స్ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో పతంగుల పండుగ నిర్వహించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ శ్రేణులు గాలిపటాలను ఎగురవేశారు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుండగా భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు రాగా జానపద నృత్యాలు, డప్పు, డోలు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాలు, శివనామ స్మరణతో ఐనవోలు ప్రాంగణం మార్మోగుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు స్వామికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయ, కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన త్రిశూలాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. సంక్రాంతిని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు. అమ్మవారికి పంచామృతాలు అభిషేకం చేశారు. అనంతరం సహస్రనామార్చన, కుంకుమార్చన, పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తిలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఎడ్ల బండ్ల పోటీలను స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రసిద్ధిగాంచిన వృషభాలు పాల్గొన్నాయి. చెదురుమదురు ఘటనలు మినహా మహారాష్ట్రలో 29 నగరపాలక సంస్థలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నగరపాలక సంస్థల్లో 893 వార్డుల్లోని 2,869 స్థానాలకు పోలింగ్ జరిగింది. ముంబైలో 4 ఏళ్లు ఆలస్యంగా 9 ఏళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా వాటిని మార్చారు. ధూలేలోని 18వ వార్డులో గొడవ జరగ్గా గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారు. మిగిలిన చోట్ల ఓటింగ్ ప్రశాంతంగానే జరగ్గా ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఠాక్రే సోదరులు ఆరోపించారు. ఓటేసిన వారి వేళ్లపై చెరిగిపోని ఇంకు వేయకుండా మార్కర్ పెన్ ఉపయోగించడంపై మండిపడ్డారు. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చిన మహారాష్ట్ర ఎన్నికల సంఘం 2011 నవంబర్ 19న, 2011 నవంబర్ 28న ఇంకు బదులు మార్కర్ పెన్స్ వాడకంపై ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో మార్కర్ పెన్నులే వాడుతున్నట్లు వివరించింది. భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉద్ఘాటించారు. రాజస్థాన్ జైపూర్లో జరిగిన 78వ సైనిక దినోత్సవ పరేడ్లో మాట్లాడిన జనరల్ ద్వివేది భవిష్యత్తును ఊహించలేమని, అందుకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ సైన్యంలో అవసరమైన మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కొత్త యూనిట్లు స్థాపించినట్లు చెప్పారు. భారత సైన్యం సుశిక్షిత సైనికులు, ఆధునిక పరికరాలు, బహుళ రంగ కార్యాచరణ సామర్థ్యాలతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శక్తిగా ముందుకు సాగుతోందన్నారు. ఏ రకమైన దాడులకైనా అన్ని వేళలా సైన్యం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధ సన్నాహాలు మరింతగా పెరుగుతాయని చెప్పారు. సైనికుణ్ణి మరింత సమర్థుడిగా తీర్చిదిద్దేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. నేడు స్వదేశీకరణ కేవలం ఒక లక్ష్యం కాదని, అది ఒక వ్యూహాత్మక అవసరంగా మారిందని ద్వివేది పేర్కొన్నారు.
అంతకుముందు నిర్వహించిన ఆర్మీ డే పరేడ్ దేశ ఆయుధ శక్తిని మరోసారి ప్రపంచానికి చాటింది. ఈ పరేడ్లో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన 6 వీర జవాన్ల కుటుంబ సభ్యులకు జనరల్ ద్వివేది సేనా మెడల్స్ గౌరవించారు. అనంతరం వారి గౌరవార్థం సైన్యం 3 హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించగా ఆర్మీ చీఫ్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు, ధనుష్ ఫిరంగులు, అర్జున్ యుద్ధ ట్యాంకర్లు, దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక, రోబోడాక్స్, K9 వజ్ర, BMP వాహనాలు సహా అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు. ఆధునిక యుద్ధ తంత్రాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన భైరవ్ బెటాలియన్ తొలిసారి ఈ పరేడ్లో పాల్గొంది. ఈ కవాతులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి.